బయటైతే ఎండలు మండిపోతున్నాయి. ఇంకా పిల్లలందరినీ స్కూల్‌కి పంపించేసి, నేను, మా అక్క, మా ఆడపడుచు ముగ్గురం కలిసి షాపింగ్‌కి వెళ్తున్నాము. ఎండలెక్కువుంటే ఫంక్షన్స్‌కి వెళ్ళకుండైనా డుమ్మా కొడతాము. ఇంకా వేరే పనులేమున్నా వాయిదా వేస్తాము. కానీ షాపింగ్ వాయిదా వేస్తామా? అస్సలే కుదరదు. ఎండలున్నా, వానలొచ్చినా, వరదలొచ్చినా షాపింగ్ అంటే ఉరకాల్సిందే. ఇంకా షాపింగ్ మాల్‌కి రాగానే స్టార్టింగ్ అయితే మా అక్క శారీస్ చూడడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఒక షాప్‌లో చూసాము. అవి నచ్చలేదని ఇంకా వేరే షాపింగ్ మాల్‌కి వచ్చాము. మా ముందైతే ఒక 20 చీరలంటే వేశారు. కానీ ఏ ఒక్కటి కలర్ కాంబినేషన్స్ నచ్చలేదు. మేము ఇంటి దగ్గర ఒకటి అనుకుని వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చాక మేము అనుకున్న కాంబినేషన్స్ దొరకలేదని ఇంకా ఆ షాప్ నుంచి కూడా బయటకు వచ్చేసాము. షాపింగ్ అంటే ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది ఆడవాళ్ళకి. ఇంకా ఎన్ని షాప్స్ అయినా తిరుగుతాం కానీ ఇంకా మనకి కావాల్సిన కాంబినేషన్ శారీ దొరికే వరకు తిరుగుతూనే ఉంటాము. మేము ఇంటి దగ్గరే శారీ రేట్ కూడా ఫిక్స్ అయ్యి వచ్చాము. ఇంత రేట్లోనే తీసుకుందాం శారీ అని చెప్పేసి. మాకు నచ్చిన శారీ ఏమో మేము ఫిక్స్ అయిన రేట్ కంటే ఎక్కువ ఉంటుంది. మేము అనుకున్న కాస్ట్లో శారీస్ ఏమో మాకు కావాల్సిన కాంబినేషన్స్ దొరకట్లేదు. అయినా కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదని చెప్పేసి ఇంకో షాపింగ్ మాల్కి వెళ్ళాము. మేము అక్కడికి వెళ్ళేసరికి ఓజీ పట్టు చీర ఒక్కో చీర 300 రూపీస్ అని చెప్పి అనౌన్స్ చేశారు. దానికి ఒక పెద్ద క్యూ లైన్ కూడా ఉంది. ఇంకా హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలన్నారు. ఇంకా మనకి అవన్నీ కుదరవని చెప్పేసి ఇంకా వేరే ఫ్లోర్కి వచ్చేసాము పట్టు శారీస్ చూద్దామని. అదేంటో మరి మన ముందేసే పట్టు శారీస్ కంటే మన పక్కనోళ్ళు షాపింగ్ చేస్తారే వాళ్ళు చూసే పట్టు చీరల వైపు మన మనసు వెళ్ళిపోతుంది. మా ముందున్న పట్టు చీరలు చూడట్లేదు, మేము మా పక్కనోళ్ళు చూసే పట్టు చీరలు చూస్తున్నాము. ఇంకా లాస్ట్కి అయితే ఒక శారీ నచ్చింది. ఎప్పుడూ ట్రై చేయని కాంబినేషన్ సెలెక్ట్ చేసుకుంది మా అక్క. ఇంకా ఆ శారీని షాపింగ్ మాల్లో అమ్మవారి దగ్గర ఉంచి పూజ చేసి మరీ ఇచ్చారు మా అక్క చేతికి. శారీతో పాటు అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా దొరికాయి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి